హాయ్ ఫ్రెండ్స్, 34 బ్లౌజ్ షోల్డర్స్ జారకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడవు కొలుసుకున్నాం కదా, 34 వచ్చింది. లైనింగ్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలి. ఫస్ట్ ఆది బ్లౌజ్ యొక్క పొడవు చూసుకున్న తర్వాత మనం ఖర్చులు పోను ఎంత పెట్టుకోవాలో మనం చూసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క పొడవు 15 ఉంది, ఖర్చులతోటి 15.5 పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ అట్లా పట్టుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పట్టుకొని కొలుసుకోవాలి. చెస్ట్ పార్ట్ అలా కొలుసుకున్నామంటే 10.5 ఉంది, 10.5 11 ఉంటుంది. ఖర్చులు బాను కొద్దిగా ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, కానీ తక్కువ అయితే అస్సలు కాకూడదు ఫ్రెండ్స్, లేకపోతే బ్లౌజ్ అనేది మనకి తగ్గుతుంది. అసలు ఫిట్గా అనేది ఉండదు. చూశారు కదా, 11 అనేది పెట్టుకున్నామంటే 11 11.5 అనేది పెట్టుకుంటే అవి ఖర్చుల్లో లోపోతాయి. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే తగ్గించి మాత్రం పెట్టుకోకూడదు. అలా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీపు అనేది కొలుసుకోవాలి. వీపు అనేది వచ్చేసి 5 పెట్టుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా మీకు అర్థమయ్యేలా ఉంటుంది వీడియో అనేది. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. నెక్ అనేది 2.5 పెట్టుకోవాలి. 34 సైజు కాబట్టి 2.5 పెట్టుకుంటాం. షోల్డర్ వచ్చేసి 3 3.5 పెట్టుకోవాలి. అప్పుడు మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. మరీ తక్కువ 3 పెట్టామనుకో అవి ఖర్చులు పోను 2.5 వస్తుంది. అప్పుడు షోల్డర్స్ అనేవి జారిపోతాయి. అందుకని 3.5 3.5 పెట్టుకున్నామంటే మనం షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. చంక భాగం వచ్చేసి 6 6.5 పెట్టుకోవాలి ఖర్చులు పోను. నేను వీడియోలో చూపించే విధంగా తీసుకోండి. చంక దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని లోతు తీసుకోవాలి. ఎలా అయితే గీస్తున్నానో అలా గీసుకోండి. మీకు చాలా బాగా అర్థమైద్ది బ్లౌజ్ అనేది కటింగ్. ఖర్చులకి ఒక లైన్ గీసుకున్నాను. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని లోతు తీసుకున్న తర్వాత 2.5 నెక్ పెట్టాం కదా, ఆ నెక్ అనేది గీసుకుందాం. నేను స్టార్ నెక్ అనేది పెడుతున్నాను, స్క్వేర్ నెక్. అలా ఒక బాక్స్ మాదిరిగా గీసుకోవాలి. పైన 2.5 పెట్టుకున్నాం కదా, కిందకు వచ్చేసరికి కొద్దిగా వెడల్పైనా పర్లేదు, మనము షోల్డర్ జారకుండా ఉండాలి చాలు. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా గీసుకోండి. మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. 3.5 అనేది షోల్డర్ తప్పనిసరిగా ఉండాలి. 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కటింగ్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో చెప్పండి. కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే చేసాం కదా, చూసారా నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో. మనం కటింగ్ మెజర్మెంట్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా తీసుకుంటామో మనకి బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. షేప్ పట్టీలకి కొద్దిగా మడత వేసుకోవాలి, ఒక 3 వేళ్ళ మందం మీద. ఫ్రంట్ నెక్ కొలుసుకుందాము. వీడియోలో ఎలా చూస్తున్నానో అలా గీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది.
ఇప్పుడు ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుందాము. కరెక్ట్గా సరిపోయింది కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర 1 ఇంచ్ లోతు తీసుకోవాలి. లోతు తీసుకోపోయామంటే మనకు చంక దగ్గర బాగా కుదరదు బ్లౌజ్ అనేది. లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. నేను ఎలా అయితే గీస్తున్నానో అలా గీసుకొని ఫ్రంట్ పార్ట్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ బ్లౌజులు మీరే కుట్టుకోగలరు ఖచ్చితంగా. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. 34 సైజ్ బ్లౌజు. నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాము. హ్యాండ్స్కి అనేది వర్క్ వచ్చింది కాబట్టి మనము పై హెమ్మింగ్ అనేది లేదు కాబట్టి కరెక్ట్ సైజ్ తోటే తీసుకోవాలి. ఎలా అయితే గీస్తున్నానో వంపుగా అలా అయితే హ్యాండ్స్ తీసుకోవాలి. కావాలంటే టేప్ తోటైనా తీసుకోవచ్చు. 1.5 తేడాతో చంక భాగం తీసుకోవాలి టేప్తో అయితే. పర్ఫెక్ట్గా ఒక మెజర్మెంట్స్తో బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను. ఇప్పుడు పై క్లాత్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ వచ్చింది. అలా 2 వైపులా వర్క్ వచ్చినప్పుడు అవి 2 హ్యాండ్స్గా కట్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్గా కట్ చేసుకొని సైడ్ జాయింట్లోనే వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అవి ఎలా సైడ్ జాయింట్ చేయాలో షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో. అవి 2గా చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి చూసారు కదా, వర్క్ వచ్చినప్పుడు అలా కట్ చేసుకొని సైడ్ జాయింట్లు అనేవి వేసుకున్నామంటే మనకి బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది మామూలు ప్లెయిన్ క్లాతే కాబట్టి ఎటు నుంచికైనా కట్ చేసుకోవచ్చు. అదే డిజైన్ ఫ్లవర్స్ లాంటివి వేస్తే ఫ్లవర్స్ ఎటు ఉంటే అటు నుంచి కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎలా అంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే అంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఫినిషింగ్. హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము.
ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకుంటేనే మనకి క్రాస్ షేప్ కప్పు భాగం అనేది బాగా వస్తుంది. స్ట్రైట్గా వేసుకోకూడదు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని కొత్త వీడియోల కోసం తప్పకుండా లైక్ చేయండి. కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, క్లారిఫికేషన్ ఇస్తాను. మిగిలిన క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు వేసుకోవాలి కదా, దానికి కట్ చేసుకుందాము. హ్యాండ్స్కి సైడ్ జాయింట్లకి ఆ పీసెస్ కట్ చేసి పెట్టుకుందాం. చూసారు కదా, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో షోల్డర్స్ జారకుండా పర్ఫెక్ట్గా కొలతలతో బ్లౌజ్ అనేది ఎలా చూపించానో తప్పకుండా లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, అది కూడా చూడండి కంపల్సరిగా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వచ్చింది. మీరు కూడా అలానే చేసుకోండి బ్లౌజ్ అనేది. బాయ్ ఫ్రెండ్స్.